నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు వస్తే జనరల్గా ఏం ఆశిస్తారు? అయ్యో నేను 15 నెలలు అవుతుంది వచ్చి, ఆ 317 జీవో నా టీచర్లకు కన్నీళ్ళు పెట్టించింది, నా టీచర్ల సావులకు కారణమైంది, దీన్ని రెక్టిఫై చేస్తా, నాకు 15 నెలల టైం సరిపోడని చెప్పి అడుగుతానని చెప్పి ఆశించిన. ఆనాటి ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ పెడితే రాగానే సంతకం పెడతా అని చెప్పినా కానీ ఇవ్వలేకపోయినా ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాటిని 2 నెలలకో 3 నెలలకో ఇస్తా అని చెప్పి చెప్తారని చెప్పి టీచర్లు ఆశించారు. ఇవాళ టీచర్లకి ఉద్యోగులకు పిలిచి మీకు హెల్త్ కార్డులు ఇస్తా డిసెంబర్ 10వ తారీఖు లోపు అని చెప్పి హామీ ఇచ్చారు. గదిస్తారేమో అని చెప్పి ఆశపడ్డారు. డిఏలు లేవు, సిపిఎస్సి రద్దు కాలే. చివరికి ఉద్యోగి రిటైర్డ్ అయితే ఆ బెనిఫిట్స్ రావడానికి కూడా, ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ రావాలంటే కూడా కమిషన్ ఇస్తే తప్ప, 7% 10% కమిషన్ ఇస్తే తప్ప ఇవాళ ఉద్యోగికి సంబంధించిన బెనిఫిట్ తన డబ్బులు తాను తీసుకోవడానికి కూడా లంచం ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటి గురించి మాట్లాడే దమ్ము లేదు. కానీ వాళ్ళే చెప్తున్నారు ముఖం లేదు. ఇక్కడ నాకు తెలిసి టీచర్ ఎమ్మెల్సీగా ఈ క్యాండిడేట్కి ఏమని చెప్పేటువంటి ముఖం ఆ పార్టీకి లేదు. ఇంకొక పాత పార్టీ అయితే దానికి అభ్యర్థి లేడు. ఇవన్నిటినీ ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటుగా అనేకం ఉన్నాయి. కేజీబీవీ స్కూళ్ళల్లో ఉండే టీచర్లు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఉండేటువంటి సమస్యలు కావచ్చు, మోడల్ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉద్యోగులు కనీసం హెల్త్ కార్డు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పద్ధతి కావచ్చు. ఇట్లా ప్రైవేటు కాలేజీలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ గవర్నమెంట్ అయితే ఫీ రియంబర్స్మెంట్ చేయాలో 2021 నుంచి ఇప్పటిదాకా చెల్లించక చివరికి వాళ్ళతో జోకులు వేస్తున్నాడు. ఈ డబ్బులు ఇవ్వమని పోతే జోకులు వేస్తున్నాడు. సెటిల్మెంట్ చేసుకుందా, నీకు ఎంత ఇవ్వనో, నీకు 20% ఇవ్వనా, 30% సెటిల్మెంట్ చేసుకుందా అంటున్నాడు. ఇలా కన్నీళ్ళు పెడుతున్నాడు. ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లకు జీతాలు లేవు, యాజమాన్యాలు అప్పుల పప్పులో కూరుకుపోయినాయి, వాళ్ళ పైసలు వస్తలేవు, 4 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పేనం మీద నుంచి పొయ్యిల పడ్డామని చెప్పి ఇవాళ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, ఇవాళ కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి చూస్తాం. అందువల్ల వాళ్ళు ఇప్పటికే మీకు తెలుసు 317 మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, డిఏలు రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ, హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ముఖం లేదు. హైడ్రా మీద కొట్లాడినా, మూసి మీద కొట్లాడినా, 317 జీవో మీద కొట్లాడినా, లగిచర్ల భూముల పంచాయతీ మీద కొట్లాడినా, అసైన్మెంట్ భూముల గురించి కొట్లాడినా, సంస్కృతి సాంప్రదాయాల మీద కొట్లాడినా కూడా కొట్లాడగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తారు. అందువల్ల టీచర్లు వాళ్ళు ప్రైవేట్లో పనిచేస్తున్నా, గవర్నమెంట్లో పనిచేస్తున్న టీచర్లు కాబట్టి చాలా వాళ్ళ విద్యలు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ రేపు ఈ ప్రభుత్వం మీద అంకుశంతో పోవాలంటే, ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే వంచగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా కాదా? టీచర్లు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను.